డైలీ టేస్ట్ ది డైలీ. ఇండియన్ సినిమాలో ఒక శకం ముగిసిపోయింది. 60 ఏళ్ల పాటు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలందించిన బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు. హిందీ సినిమా ముఖ చిత్రాన్నే మార్చేసిన వీరూపాజీ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. యాక్షన్ సినిమాల్లో సరికొత్త ఒరవడిని సృష్టించిన లెజెండ్ కన్నుమూశారు. ధర్మేంద్ర అస్తమయంపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ యాక్షన్ కింగ్ హీమ్యాన్ ధర్మేంద్ర మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమ ఒక లెజెండ్ను కోల్పోయింది. పంజాబ్లోని లుధియానా జిల్లా నసరాలి గ్రామంలో డిసెంబర్ 8, 1935న జన్మించిన ధర్మేంద్రకు చిన్ననాటి నుంచే సినిమాలంటే ఆసక్తి. దిలీప్ కుమార్ నటనతో ప్రభావితమైన ధర్మేంద్ర చేస్తున్న రైల్వే క్లర్క్ ఉద్యోగం మానేసి ముంబై ట్రైన్ ఎక్కారు. 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. 1966లో విడుదలైన ఫూల్ ఔర్ పత్తర్ సినిమాలో గ్యాంగ్స్టర్ పాత్రలో నటించి తొలి ఫిలింఫేర్ ఉత్తమ నటుడు నామినేషన్ అందుకున్నారు ధర్మేంద్ర. 60వ దశకంలో ఆయన నటించిన అనుపమ, మజ్లీ దీదీ వంటి క్లాసిక్ చిత్రాలలో ఎమోషనల్ క్యారెక్టర్స్తో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. 1973లో విడుదలైన యాదోంకి భారత్ చిత్రం హిట్తో ధర్మేంద్ర స్టార్ హీరోగా మారిపోయారు. ఆ తర్వాత వచ్చింది షోలే. భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది షోలే. ఆ తర్వాత ధరంవీర్, చెరస్, దొంగి లాంటి సినిమాలు ధర్మేంద్రను యాక్షన్ కింగ్గా నిలబెట్టాయి. 1980వ దశకం ధర్మేంద్ర కెరీర్లో ప్రధానం. ఈ దశాబ్దంలో దాదాపు 100 సినిమాలలో నటించారాయన. నౌకర్ బీవీకా, జానీ దోస్త్, బగావత్ సహా ఎన్నో సినిమాలతో సూపర్ స్టార్ అయ్యారు. మిథున్ చక్రవర్తి, శత్రుఘ్న సిన్హా వంటి నటులతో మల్టీస్టారర్ చిత్రాలలోనూ నటించారు. ధర్మేంద్రకు ప్రకాష్ కౌర్తో వివాహమయ్యాక సహనటి హేమమాలిని ప్రేమించి పెళ్లాడారు. కేవలం నటుడుగానే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు హీమ్యాన్. 2004లో భారతీయ జనతా పార్టీ తరపున రాజస్థాన్లోని బికనీర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్ అందుకున్నారు. ఆయన చివరి సినిమా ఈ కిస్ డిసెంబర్ 25, 2025న విడుదల కానుంది.